హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. మనం ఇదివరకు వీడియోలో జస్ట్ మనీలో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన గిఫ్ట్ వోచర్ను ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనము జనరేట్ చేసుకున్నటువంటి గిఫ్ట్ వోచర్ను మీకు సంబంధించిన ఫ్లిప్కార్ట్ అకౌంట్లో ఎలా యాడ్ చేసుకోవాలనేది తెలుసుకోబోతున్నాం. సరే, మీరు ఈ వీడియో చూడటం పూర్తయిన తర్వాత మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో మెనూ బటన్పై క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా మై అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మై అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనము మై అకౌంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ మనకు క్రింద ఈ విధంగా మై కార్డ్స్ అండ్ వ్యాలెట్ అని చూపించడం జరుగుతుంది. దాని పక్కనే వీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అప్పుడు మనము మై కార్డ్స్ అండ్ వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఈ విధంగా గిఫ్ట్ కార్డ్స్ అని చూపించడం జరుగుతుంది. దాని క్రిందనే యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు ఇలా ఎంటర్ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ అని చూపించడం జరుగుతుంది. అందులో మనము గిఫ్ట్ కార్డ్ నెంబర్ దగ్గర మనకు వచ్చినటువంటి గిఫ్ట్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అలాగే గిఫ్ట్ కార్డ్ పిన్ దగ్గర 6 నంబర్లతో ఉన్నటువంటి పిన్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ మనకు గిఫ్ట్ కార్డ్ నెంబర్ అనేది 16 నంబర్లతో ఉంటుంది. ఈ నెంబర్లను మీరు ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి అప్లై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన గిఫ్ట్ కార్డ్ అనేది మన అకౌంట్కు సక్సెస్ఫుల్గా ఈ విధంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. మీ గిఫ్ట్ కార్డు యాడ్ అయిన తర్వాత గిఫ్ట్ కార్డుతో షాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్చేజ్ చేసే సమయంలో మనకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది కదా. ఆ పేమెంట్ ఆప్షన్లో మనకు ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ గిఫ్ట్ కార్డ్ అనే పేమెంట్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు రిజిస్టర్ అయినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన గిఫ్ట్ కార్డ్లో ఉన్నటువంటి అమౌంట్లో కొంత అమౌంట్ అనేది డెబిట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రోడక్ట్ సంబంధించిన అమౌంట్ అనేది డెబిట్ అయిన తర్వాత మనకు ప్రక్కన రైట్ సైడ్ ప్లేస్ ఆర్డర్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన ఆర్డర్ అనేది విజయవంతంగా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. చూశారా? ఇలా మీ గిఫ్ట్ కార్డ్ను మీ అకౌంట్కు యాడ్ చేసుకోవచ్చు. మీ గిఫ్ట్ కార్డ్ను మీ అకౌంట్కు సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లోంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ for next video. Flying Ball, always at your services.